ఇంకా 2 రోజుల్లో 'గేమ్ చేంజర్' సినిమా అయితే మన ముందుకు రాబోతుందనమాట. జనవరి 10వ తేదీన గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో, మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ సినిమా అయితే ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. సో, ఈ సినిమా పైన ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. సో, రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ వల్ల కూడా ఈ ఎక్స్‌పెక్టేషన్స్ మరో స్థాయికి చేరుకున్నాయన్నమాట. సో, ఇప్పుడేంటంటే ఈ మూవీ గురించి, ఈ మూవీ స్టోరీ గురించి సోషల్ మీడియాలో చాలా థియరీస్ అనేది స్ప్రెడ్ అవుతున్నాయి. సో, వాటిలోంచి కొన్ని థియరీస్‌ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలానే ఈ మూవీని ఎందుకు చూడాలి, ఫస్ట్ డే ఫస్ట్ షోని ఎందుకు చూడాలో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఫైనల్గా ఈ మూవీ పైన ఎందుకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, సో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మనం చూసుకున్నామంటే సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి, ఈ మూవీ స్టోరీ గురించి అయితే కొన్ని థియరీస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట. సో, ఆ థియరీస్లో మెయిన్గా మనం ఒక థియరీని తీసుకుందాం. ఫస్ట్ థియరీ ఏంటంటే, యాక్చువల్గా ఒక రూరల్ ఏరియా ఉంటుంది, లైక్ ఒక మౌంటైన్స్ దగ్గర ఒక రూరల్ ఏరియా ఉంటుంది కదా. సో, అలా ఒక రూరల్ ఏరియా ఉంటుంది. ఆ రూరల్ ఏరియాలో అప్పన్న క్యారెక్టర్ అనే రామ్ చరణ్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో, ఈ క్యారెక్టర్ ఏంటంటే అక్కడున్న ప్రజలకి సపోర్ట్గా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళకి ఏదైనా కష్టాలు వచ్చినా వెంటనే ఈయన ముందుండి నిలబడి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. సో, మనం టీజర్లో కూడా చూసుంటాం అనమాట. అక్కడున్న అడవి ప్రాంతాన్ని వాళ్ళంతా సో చెట్లు కొట్టేయడం కానీ, అక్కడున్న ల్యాండ్ని మొత్తం కబ్జా చేయడం కానీ జరుగుతుంది. సో, వీటిని ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే అప్పన్న క్యారెక్టర్ ముందుండి ఎదుర్కొంటూ ఉంటారు. సో, ఈయనకి కొంతమంది సపోర్ట్ ఉంటారు అక్కడ ఆ ఊరిలో. సో, అయితే ఇది రోజు జరిగే కొద్దీ ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉంటాయి, కానీ అక్కడ ప్రాబ్లమ్స్ అయితే తగ్గవు అనమాట. సో, దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా కాదు మనం కూడా గవర్నమెంట్లో ఉండాలి, సో మనం కూడా ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలని చెప్పి అప్పన్న క్యారెక్టర్, ఆ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్ ఫిక్స్ అవుతారనమాట. బట్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు ఉంటారు కదా. సో, ఈయన ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. సో, ఈయన క్యారెక్టర్కి ఏంటంటే నత్తి ఉంటుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు. బట్ మనం మూవీ రిలీజ్ అయ్యేంత వరకు సో కన్ఫర్మ్ చేయలేము అనమాట. బట్ ఏదో ఒక డిజేబుల్డ్ అయితే ఉందని తెలుస్తుంది. సో, అలాగని ఉంటే మాత్రం పక్కగా ఈ సినిమా మరోసారి రంగస్థలం వైబ్స్ని అయితే క్రియేట్ చేస్తుందని నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో, ఇప్పుడేంటంటే ఆయన రాజకీయాలకి వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్న టైంలో సో చాలామంది ఫోర్స్ చేస్తారు, నువ్వు వస్తే బాగుంటుంది రాజకీయాలకి, సో మన ఊరిని, మన ప్రజల్ని కాపాడుకోవచ్చు, అలాగే మన స్టేట్లో ఉన్న ప్రజలను కూడా మనం కాపాడచ్చు అన్నట్టుగా చాలామంది ఆయనకి చెప్తారనమాట. సో, ఆ సమయంలో అంజలి గారు కూడా ఏంటంటే సపోర్ట్ చేస్తారు, మీరు వెళ్ళండి రాజకీయాలకు వెళ్ళండి అని చెప్తారు. సో, అప్పుడు ఆయన ఒక పార్టీ స్టార్ట్ చేసి, సో ఆయనతో పాటు శ్రీకాంత్ గారు కూడా ఉంటారనమాట, బొబ్బిలి సత్యమూర్తి గారు ఆయన పేరు. సో, ఆయన కూడా ఉంటారు, ఆయన కూడా సపోర్ట్గా నిలుస్తారు. సో, ఇలా ఏంటంటే చాలా ప్రచారం చేసి, సో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి మంచి చేసి అలాగా ఆ పార్టీ అయితే గెలుస్తుంది. బట్ ఏంటంటే గెలిచిన తర్వాతే రాజకీయం, నిజమైన రాజకీయం స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే, సో ఆయన పక్కన ఉన్న కొంతమంది లైక్ శ్రీకాంత్ గారు కావచ్చు, లేదంటే ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కావచ్చు, ఏంటంటే మనం రాజకీయాల్లోకి వచ్చాం, సో ఇప్పుడు ప్రజలకు మంచి చేయడం కన్నా మనం ఎంత వెనకేసుకున్నాం అన్నట్టుగా ఉంటారు. సో, ఈ విషయాన్ని రామ్ చరణ్ గారికి నచ్చదనమాట. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి అపోజ్గా వెళ్తారు. సో ఇంకా ఆబ్వియస్లీ అపోజ్గా వెళ్ళారంటే వాళ్ళు ఊరుకోరు కదా. సో వాళ్ళు ప్లాన్ చేసి అప్పన్న క్యారెక్టర్ అయితే చంపేస్తారనమాట. సో, ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. సో, మెయిన్ స్టోరీలో నాకు తెలిసి ఇది సెకండ్ హాఫ్, ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే, సో ఫస్ట్ థియరీ 1లో ఏంటంటే మనకు ఒక సీన్లో చూపిస్తారనమాట, సైకిల్ మీద ఒక రామ్ చరణ్ గారు అలాగే అంజలి గారు ముందు ఒక కొడుకుంటారనమాట. సో, ఈ థియరీలో ఏంటంటే ఒకే కొడుకున్నట్టుగా చూపించారు. ఫ్లాష్ బ్యాక్లో జరిగే అప్పన్న క్యారెక్టర్ని చంపేసే టైంలో ఏంటంటే ఆ కొడుకు అంజలి క్యారెక్టర్ కొంచెం స్ప్లిట్ అయిపోతారు. సో, వేరే సపరేట్ అయిపోతారు. ఇప్పుడు అంజలి క్యారెక్టర్ వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు, అలాగే సో కొడుకు క్యారెక్టర్ కూడా మిస్ అయిపోయి వేరే కుటుంబంలో చేరిపోతారు అనమాట. ఆ తర్వాత కట్ చేస్తే ప్రజెంట్ టైం లైన్లో సినిమాను ఓపెన్ చేశామనుకో, రామ్ చరణ్ గారు ఏంటంటే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు, ఆయనకి కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో, దాని గురించి కూడా టీజర్లో చాలా బాగా చూచారు. ఆ యాంగర్ ఇష్యూని ఆయన ఎలా సాల్వ్ చేసుకున్నారు, సో ఆయన పేపర్ మీద రాసి ఆ పేపర్ నలిపేయడం కానీ, అంటే కంట్రోల్ చేసుకోవడానికి ఆయన ఐపీఎస్ అవుదాం అనుకుంటూ ఉంటారు. సో, ఇంత యాంగర్ ఇష్యూస్లో ఐపీఎస్ అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయని చెప్పి చాలామంది ఆయన చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం వల్ల సో ఆయన కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో, అక్కడి నుంచి ఆయన తర్వాత ఐపీఎస్ అవుతారు. ఐపీఎస్ అయిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ చేయొచ్చు అనమాట. అన్న గారికి 2 కొడుకులు ఉండొచ్చు. సో, ఇప్పుడు ఒక రామ్ చరణ్ ఇటు వేరే ఊరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, అలాగే ఒక రామ్ చరణ్ ఏంటంటే అంజలి గారి దగ్గర ఉండొచ్చు. సో, ఈ క్యారెక్టర్ని ఖచ్చితంగా ఇంటర్వెల్ ముందు మనం టీజర్లో కానీ ట్రైలర్లో కానీ గమనించినామంటే హెలికాప్టర్ షాట్ ఉంటుంది, ఒక కాలేజ్ ముందు ఒక హెలికాప్టర్ షాట్లో ఆయన దిగుతారనమాట. సో, అలా ఏమన్నా ప్రజెంట్ చేయొచ్చు, ఇంటర్వెల్ ముందు ఈ ట్విస్ట్ రివీల్ చేయొచ్చు అనమాట. సో, ఇప్పుడు 2 కొడుకులు ఉంటారని తెలుస్తుంది. సో, ఇప్పుడు 2 కొడుకులకి
అప్పన్న గారు ఎందుకు చనిపోయారు, సో ఆయన క్యారెక్టర్ని ఎవరు చంపారు, సో బొబ్బిలి సత్యమూర్తి గారు ఎందుకు మోసం చేశారు, అలాగే బొబ్బిలి సత్యమూర్తి ఎవరు చంపేశారు. మనం చూసామంటే బొబ్బిలి మోపిదేవ్ అంటే ఎస్జే సూర్య క్యారెక్టర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు అనమాట. సో ఆయన చేస్తున్న టయానికి ఐ థింక్ బొబ్బిలి సత్యమూర్తి గారు చనిపోయింటారు, అంటే శ్రీకాంత్ గారు చనిపోయింటారు. సో ఇప్పుడు ఈయన్ని ఎవరు చంపేస్తుంటారని కూడా మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్జే సూర్య గారు సీఎం అవ్వాలి అంటే ఖచ్చితంగా శ్రీకాంత్ గారిని చంపేయాలి. సో ఆయన చంపేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే ఈ బొబ్బిలి మోపిదేవుని ఎలా వాళ్ళు ఎదుర్కొన్నారు అనే దాని మీద ఉంటుంది అనమాట. సో ఈ రెండు క్యారెక్టర్లో అది రామ్ నందన్ క్యారెక్టర్ ఐఏఎస్ అలాగే ఐపీఎస్ క్యారెక్టర్ ఉన్న రామ్ చరణ్ కూడా సో ఆ బొబ్బిలి మోపిదేవుని ఎలా ఎదుర్కొన్నారు అనేది సో సెకండ్ హాఫ్ అంతా కొంచెం క్రిస్పీగా వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. సో ఇంకా క్లైమాక్స్ మనకు తెలిసిందే. సో ఖచ్చితంగా అయితే హీరో అయితే గెలుస్తారు, తర్వాత విలన్ ఓడిపోతారు అనమాట. ఇది సో ఇప్పుడు ఇది ఒక థియరీ అనమాట. ఇంకో థియరీ ఏంటంటే సేమ్ అప్పన్న స్టోరీ అయితే ఇలానే ఉంటుంది. అలాగే అప్పన్న గారికి ఒకే కొడుకు ఉంటాడు అనమాట. సో ఆ కొడుకు ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆయన తప్పిపోవడం, అలాగే అంజలి గారు కూడా వేరే ఊరికి తప్పిపోవడం ఇలా జరుగుతుంది. ఆ తర్వాత ఆయన కాలేజ్ స్టూడెంట్ అవ్వడం, ప్రజెంట్ జనరేషన్లో ఆయన కాలేజ్ స్టూడెంట్ అవ్వడం, సో తర్వాత ఐపీఎస్ అవ్వడం. సో ఈ ఐపీఎస్ అయిన తర్వాత ఆయనకి ఏదైనా ఒక మేజర్ యాక్సిడెంట్ అవడం వల్ల సో ఐ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని అనుకుంటున్నారు. ఇది ఒక థియరీగా నడుస్తుంది అనమాట. సో ఐ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత ఐపీఎస్లో ఉండలేరు కాబట్టి సో అక్కడి నుంచి ఆయన ఏంటంటే సో నెక్స్ట్ ఐఏఎస్ అవుదాం, అలాగే ఆయనకి ఆ ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది అప్పుడు అనమాట. అంటే అంజలి గారు సో ఏదో ఒక సందర్భంలో ఆయన కనిపించి మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్తారు. ఆమె స్టోరీ చెప్పిన తర్వాత ఆయన కూడా ఇంకా రివెంజ్ తెచ్చుకుందాం అని చెప్పి సో అప్పుడు ఐఏఎస్ అవుతారనమాట. సో ఎలా ఉంటుందంటే ఈ ఐఏఎస్ క్యారెక్టర్లో మొత్తం ఆయన స్పెట్స్ పెట్టుకొని ఉంటారు, అక్కడేమో ఐపీఎస్లో ఆయన స్పెట్స్ అయితే వాడరు అనమాట. సో మేబీ ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ వల్ల సో ఐఏఎస్ అయింటారని కూడా ఒక థియరీ నడుస్తుంది. ఇంకా సేమ్ సెకండ్ హాఫ్లో బొబ్బిలి మోపిదేవ్ అలాగే ఎస్జే సూర్య క్యారెక్టర్ని ఐఏఎస్ క్యారెక్టర్ అయిన రామనందన్ ఎలా ఎదుర్కొన్నారు, సో ఆయన్ని ఎలా ఓడించారు, సో ఆయన్ని ఓడించి ఆయన చేసిన మోసాన్ని ప్రజలకు ఎలా చెప్పారనేదే సెకండ్ హాఫ్ అంతా ఒక క్రిస్పీ స్క్రీన్ ప్లేతో వెళ్ళొచ్చని చెప్పి సోషల్ మీడియాలో ఒక థియరీ అయితే నడుస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండు థియరీలో ఏ స్టోరీ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఏమనుకుంటున్నానంటే సెకండ్ థియరీ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మేబీ ట్రిపుల్ రోర్ ఉండదు అనుకుంటున్నాను, కవలలు ఉండరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ అలాగని పెట్టారంటే మళ్ళీ అదిరింది టైప్ ఆఫ్ స్టైల్లో స్క్రీన్ ప్లే వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైప్ ఆఫ్ స్టోరీని మళ్ళీ కొంచెం రీమోడిఫై చేసినట్టు ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. బట్ కార్తిక్ సుబ్బరాజ్ గారు స్టోరీ ఇచ్చారు కాబట్టి ఆయన స్టోరీలో చాలా డిఫరెంట్ ఎలిమెంట్సే ఉంటాయి. సో ఖచ్చితంగా అయితే ఆయన మనం గెస్ చేసిన దానికి సో ఇంకొంచెం డిఫరెంట్గానే ఆయన స్టోరీ ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం మరి. అయితే ఈ రెండు థియరీస్లో మీరు ఏ థియరీ ఉండొచ్చని కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు ఈ మూవీని జనవరి 10వ తేదీన మనం ఎందుకు చూడాలని కూడా చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రామ్ చరణ్ గారి కోసం 6 ఏళ్ల తర్వాత ఆయన సింగిల్గా ఒక సినిమా అయితే తీస్తున్నారనమాట. అది కూడా ఈ సినిమా పాండే రేంజ్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ వేరియేషన్స్ కోసం చూడొచ్చు. సో చూసామంటే అప్పన్న క్యారెక్టర్ అయి ఉండొచ్చు, అలాగే ఐఏఎస్లో రామనందన్ క్యారెక్టర్ అవ్వచ్చు, మళ్ళీ ఐపీఎస్ క్యారెక్టర్ కూడా చూపించారు ట్రైలర్లో. సో ఇన్ని క్యారెక్టర్లు ఆయన అంటే పోర్ట్రేట్ చేసే విధానం సో చాలా అంటే చాలా బాగుందనమాట. సో ఖచ్చితంగా మనం రామ్ చరణ్ గారి కోసం అయితే బ్లైండ్గా మూవీకి వెళ్ళిపోవచ్చు. సో మూవీ స్టోరీ ఎలా ఉంది, మూవీ స్క్రీన్ ప్లే ఎలా ఉంది, సో మూవీ ప్రజెంటేషన్ ఎలా ఉంది పక్కన పెట్టేసేయండి. బ్లైండ్గా రామ్ చరణ్ గారి కోసం అయితే మూవీ అయితే చూడొచ్చు అనమాట. సో ఇంకా పోతే సెకండ్ పాయింట్ ఏంటంటే శంకర్ గారు అనమాట. సో శంకర్ గారు మనం పాత సినిమాలు చూసామంటే అవి మాస్టర్ పీస్. అలాంటి సినిమాలు మళ్ళీ కూడా తీయలేమన్నట్టుగా ఆయన తీశారు. లైక్ ఇప్పుడు జెంటిల్ మ్యాన్ అవ్వచ్చు, భారతీయుడు అవ్వచ్చు, అపరిచితుడు అవ్వచ్చు, ఇలాంటి అవుట్ ఆఫ్ ద బౌండరీ కాన్సెప్ట్ని ఆయన అయితే అప్పుడే తీసేశారు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని బ్యాడ్ సినిమాస్ లైక్ భారతీయుడు 2, స్నేహితుడు ఇలాంటి కొన్ని సినిమాస్ ఆయన జడ్జ్ చేయలేవు అనమాట. సో కానీ ఆయన పైన భారతీయుడు 2 మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. దానివల్ల చాలామంది ఆయన క్యాపబిలిటీని ప్రశ్నిస్తున్నారు. సో చాలామంది ఆయన పైన అయిపోయింది, ఇంకా ఆయన సినిమాలు తీయలేరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. బట్ అదైతే అవ్వదు. ఆయన లెజెండరీ డైరెక్టర్ అనమాట. ఆయన ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమాతో అయితే కంబ్యాక్ ఇవ్వబోతున్నారు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో ఉన్న క్యాస్టింగ్ అనమాట. ఇప్పుడు ఎస్జే సూర్య గారు ఉన్నారు. సో ఎస్జే సూర్య గారికి అలాగే రామ్ చరణ్ గారి మధ్య కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండబోతున్నాయని తెలుస్తుంది. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలో విలన్ స్ట్రాంగ్గా ఉండి అలాగే హీరో కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అయితే కానీ సినిమా ఒక రేంజ్లో హిట్ అవుతుంది. ఇప్పుడు ఎస్జే సూర్య గారు యాక్ట్ చేసిన రీసెంట్ సినిమా సరిపోతే శనివారం చూసుకోండి. అందులో ఎస్జే సూర్య క్యారెక్టర్ని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చూపించారు. అంటే ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ని మన నాని గారు ఎలా ఎదుర్కొంటారని ఒక క్యూరియాసిటీ మనకు క్రియేట్ అయింది అనమాట. సో ఆ క్యూరియాసిటీ క్రియేట్ అవ్వడం వల్లే మనకు ఆ 2 గంటల 40 నిమిషాల సినిమాని మనం అలా మూవీని ఎక్కడ
ఫోకస్ మిస్ అవ్వకుండా అలా ఇంట్రెస్ట్గా చూసాము. సినిమా కూడా అంతే బాగుంటుంది. నేను చెప్పాలి అంటే సరిపోదా శనివారం సినిమా ఖచ్చితంగా ఎస్జే సూర్య గారు యాక్ట్ చేశారు కాబట్టి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరో వేరే యాక్టర్ ఎవరైనా యాక్ట్ చేస్తున్నా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండదేమో. ఇప్పుడు సేమ్ సెకండ్ హాఫ్, గేమ్ చేంజర్ సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా బొబ్బిలి మోపిదేవ్ అదే ఎస్జే సూర్య క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందని తెలుస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి రామ్ చరణ్ గారికి అలాగే బొబ్బిలి మోపిదేవ్ ఈ క్యారెక్టర్ మధ్య అయితే నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఉండబోతున్నాయి అనమాట. ఈ మూవీ పైన అనవసరంగా నెగిటివ్ బస్ని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. సో మనం 2024లో కొన్ని మూవీస్ చూసుకుందాం. 2023 పక్కన పెట్టేసేయండి. 2024లో కొన్ని మూవీస్ చూసుకున్నాం అంటే చాలా ప్యాండే సినిమాస్ వచ్చినాయి, అలాగే పెద్ద హీరోల సినిమాస్ వచ్చినాయి. సంక్రాంతి నుంచి చూసుకున్నామంటే అదే సంక్రాంతికి పెద్ద హీరో సినిమా అంటే మన మహేష్ బాబు గారికి గుంటూరు కారం సినిమా వచ్చిందనమాట. బట్ అక్కడి నుంచి చూసినామంటే సినిమా ఎలా ఉందో వాళ్ళు చూసారో లేదో తెలియదు కానీ సో సినిమా రిలీజ్ కాకముందే ట్రైలరు, టీజరు, సాంగ్స్కే ఈ సినిమా ఖచ్చితంగా ఆడదు, ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని చెప్పి ఇలా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు నాకు తెలిసి ఈ ట్రెండ్ నడుస్తుంది. సినిమా చూసామా చూడలేదా పక్కన పెట్టేస్తే ఈ సినిమా ఆడదని చెప్పి చాలామంది ఊరికే అనవసరంగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా బాగున్నా కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క పెద్ద హీరో సినిమాకి అయితే నెగిటివ్ స్ప్రెడ్తోనే స్టార్ట్ అవుతుంది. మూవీకి ముందు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, మూవీ రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. కానీ మనం చూసామంటే రీసెంట్గా వచ్చిన ప్యాండే సినిమా లైక్ కల్కి సినిమా కావచ్చు, దేవరా సినిమా కావచ్చు, పుష్ప 2 సినిమా కావచ్చు, ఇవన్నీ నెగిటివ్ స్ప్రెడ్ చేసినారు. అయినా సినిమాలు బిగ్గెస్ట్ హిట్ అయ్యాయి అనమాట. సో ఇదే కంటెంట్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా కూడా సినిమా అయితే ఎక్కడ ఆగదు. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమా రాబడుతుంది అనమాట. సో ఇప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు ఒరిగేది ఏం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా కంబ్యాక్ సినిమా అవబోతుంది శంకర్ గారికి. సో అలాగే రామ్ చరణ్ గారికి మరోసారి బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది పాన్ ఇండియా లెవెల్లో. సో మనమైతే ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఈ సినిమాని అయితే ఖచ్చితంగా జనవరి 10వ తేదీన చూద్దాం. సో ఈ సినిమా పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.